పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. బాలానగర్ టీం బాచుపల్లిలో వాహన తనిఖీలు నిర్వహించగా హోండా యాక్టివా వాహనంలో లెక్కలు చూపని 22 లక్షల రూపాయలు పట్టుకున్నారు. ఈ నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ నగదును ఎస్ఓటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మేడ్చల్ టీం మేడ్చల్ టౌన్లో వాహన తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో క్యూఆర్ కోడ్ లేదా ఈసీఐ అనుమతి లేకుండా 5 సీల్డ్ బాక్సులో 24,91,700 రూపాయలను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. దీంతో పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఇదే తరహాలో బాలానగర్ టీం కూకట్పల్లిలో వాహన తనిఖీలు నిర్వహించగా రేడియంట్ లాజిస్టిక్స్ వాహనాన్ని చెక్ చేశారు. అయితే ఆ వాహనంలో క్యూఆర్ కోడ్ లేదా ఈసీఐ అనుమతి లేకుండా 2,63,000 రూపాయలను పట్టుకున్నారు. కూకట్పల్లిలోని మరొక చోట ఎస్ఓటీ బృందం వాహన తనిఖీలు చేపట్టగా బీవీసీ లాజిస్టిక్స్ గోల్డ్ మరియు సిల్వర్ తీసుకెళ్తున్న వాహనాన్ని తనిఖీలు చేయగా 4 కేజీల బంగారం, 4 కేజీల వెండి పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. వాటి విలువ దాదాపు 2,66 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 3.16 కోట్ల విలువ గల ఆధారాలు లేని నగదు, ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.